సెంట్రల్ గవర్నమెంట్‌కి, లోకేష్‌కి ఎక్కడ సంబంధం ఉందనే దాంతో మొదలైందమ్మా ఈ చర్చ అంతా. ఓకే. అంటే ఇక్కడ 2 ఇష్యూస్ ఉంటాయమ్మా. పొలిటికల్లీ చూసుకుంటే మీరు అర్నబ్ గోస్వామికి బీజేపీ అనుకూలురనే ముద్ర ఉన్నప్పటికి కూడాను, హ్మ్. ఈ ఇండిగో ఎపిసోడ్ విషయానికొచ్చేప్పటికి బహుశా ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వాన్ని విమర్శించే పనికి అర్నబ్ గోస్వామి ఆ రోజు కూర్చున్నాడనేది మనకి అర్థమవుతుంది. ఓకే. దాంట్లో పార్ట్‌గానే అసలు లక్షలాది మంది ఎయిర్ ప్యాసింజర్స్ ఇరుక్కోవడము, రకరకాల ఎయిర్‌పోర్ట్స్‌లో గంటల తరబడి, రాత్రుల తరబడి ఉండడాన్ని బహుశా ప్రభుత్వాన్ని విమర్శించే పనిని అర్నబ్ గోస్వామి చేపట్టడం అనేది మనం చాలా రేర్‌గా చూసే ఎపిసోడ్ అది. ఓకే. ఆ ఎపిసోడ్‌లో మనం పాలిటిక్స్ చూడ్డానికి లేదు. ఎందుకంటే తెలుగుదేశం బీజేపీతో పాటు యూనియన్ గవర్నమెంట్‌లో, కోalition గవర్నమెంట్‌లో పార్ట్‌గా ఉంది కాబట్టి తెలుగుదేశాన్ని విమర్శించడం వల్ల బీజేపీకి ఒరిగేది ఏమి ఉండదు. ఎందుకంటే అది ఓవరాల్‌గా కేంద్ర ప్రభుత్వ వైఫల్యం కింద చూస్తారే తప్పిస్తే, ప్రత్యేకించి తెలుగుదేశం వైఫల్యంగా ఎవరు చూడరమ్మా.